కాకరకాయ ఉల్లికారం ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ అన్నమాట. సో ఇదైతే చేదుగా ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా కాకరకాయలను అయితే వాటర్తోని మంచిగా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత వాటిని అయితే ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని మిడిల్ పార్ట్ ఉంది కదా, దీన్ని మాత్రం తీసేయాలి. సో ఈ విధంగా తీసుకోవాలన్నమాట. తీసుకొని వీటిని అయితే పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 6-7 ఎండుమిర్చీలు, అదేవిధంగా పెద్ద సైజు ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. సో ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో వీటిని అయితే ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే వీటిని పక్కకు పెట్టుకోండి. సో ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులను అయితే యాడ్ చేసుకోండి. సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చింతపండు, 6-7 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని మనం ముందుగా పక్కకు పెట్టుకున్న కాకరకాయలను అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మిక్సీ జార్ తీసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని అయితే మిక్సీ చేసుకోండి. తర్వాత అందులోనే పప్పులు, చింతపండు, వెల్లుల్లి అవన్నీ కూడా వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకలాగా ఉండేలాగా చూసుకోండి. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ స్టఫింగ్ని అయితే మనం ఇప్పుడు కాకరకాయలకైతే మధ్యలో అయితే మంచిగా 2 సైడ్లా కూడా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 2 సైడ్లా కూడా మంచిగా ఉండాలన్నమాట. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చీలు, అదేవిధంగా పోపు దినుసులు వేసుకొని కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, వీటిని కూడా యాడ్ చేసుకోండి. నాకైతే ఆ పేస్ట్ కొంచెం మిగిలింది, అది కూడా నేను ఇందులోనే యాడ్ చేసుకున్నాను. దీన్ని అయితే మంచిగా కలుపుతూ ఒక 5-6 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి, అప్పుడైతేనే అడుగంటది అన్నమాట. సో అంతేనండి, మనకి ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, రెసిపీ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.